ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సర్కారు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల అమలు బాధ్యత పూర్తిగా కలెక్టర్లకే ఇచ్చినందున ఎక్కడా లోటుపాట్లు, అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించేందుకు కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని, వాటి అమలుకు సంబంధించి పూర్తి అధికారులను కలెక్టర్లకే అప్పగించినట్లు సీఎం తెలిపారు. పథకాల అమలులో కలెక్టర్లు పూర్తి జాగ్రత్తగా ఉండాలన్న కేసీఆర్ ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఉండరాదని సూచించారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అత్యంత ప్రాధాన్యమని, పట్టణ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోన్న తరుణంలో పేదరిక నిర్మూలన అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చెప్పారు. మానవ వనరుల సద్వినియోగం కీలకమని తెలిపారు. కృష్ణా నుంచి జలాలు వస్తున్నందున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రమంతా సాగునీటి సౌకర్యం వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ తెలిపారు. 2 పడక గదుల ఇళ్లు, గొర్రెపిల్లల పంపిణీ, ఒంటరి మహిళల భృతి, బీడీ కార్మికులకు పింఛన్లు తదితర పథకాలకు మొత్తం 10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు లోను కావొద్దని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గొర్రెపిల్లల పంపిణీ పథకంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రం మాంసానికి హబ్ కావాలని, గొర్రెల పెంపకం శాశ్వత ఆదాయ వనరు కావాలని చెప్పారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పశు వైద్యులతో కూడిన బృందం ఇతర రాష్ట్రాల్లో గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలని, సేకరణ ప్రక్రియ జూన్ 20 నుంచి ప్రారంభం కావాలని అన్నారు. నియోజకవర్గానికి 1402 పడక గదులను నిర్మిస్తామని, ఆర్డీఓ, ఎంఆర్ఓ సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. అర్హులైన వారి ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఆధార్ అనుసంధానించడంతో పాటు గ్రామ సభలో లాటరీ పద్ధతి అనుసరించాలన్నారు. 2.5 నుంచి 3 లక్షల మంది ఒంటరి మహిళలను గుర్తించి వారికి భృతి అందించాలని, భవిష్యనిధి ఖాతాలున్న 81,000 మంది బీడీ కార్మికులకు పింఛను పథకాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీసు భవనాల నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి తెలిపారు. పోలీసు కార్యాలయాల నిర్మాణాన్ని పోలీసు గృహ నిర్మాణ సంస్థ చేపడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కేసీఆర్ కిట్ల పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. గర్భిణీలు, కూలి పనులకు వెళ్లవద్దన్న ఉద్దేశంతోనే 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమున్న చోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద పద్ధతిలో వైద్యులు, నర్సులను నియమించాలని, కేసీఆర్ కిట్ల నమోదు, పంపిణీలో ఆశా వర్కర్ల సాయం తీసుకోవాలని సీఎం సూచించారు.